హాయ్ గైస్, దిస్ ఇస్ వెంకట్. హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మనం గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి హెల్పింగ్ వెర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో షెల్ అనే హెల్పింగ్ వెర్బ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ షెల్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ షెల్ని పాజిటివ్లో అలాగే నెగిటివ్లో స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్లో ఏ విధంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు, అలాగే ఈ షెల్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి ఇంగ్లీష్లో అనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా డయాగ్రామ్ సాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు మన ఛానల్ చూడడం కొత్త అయితే లేదా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడమే లక్ష్యమైనట్లయితే మీరు ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి లైక్ చేసి అలాగే షేర్ చేసి వాడి కామెంట్స్ కూడా తెలియచేయండి. అలాగే కామెంట్స్లో మీకు ఎటువంటి ఇంగ్లీష్ పైన డౌట్ ఉన్నా మీరు ఖచ్చితంగా నన్ను అడిగినట్లయితే నేను డ్యామ్ షూర్గా వాటికి సమాధానం చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షెల్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. షెల్ అనేది జనరల్గా భవిష్యత్తుని తెలియజేయడం జరుగుతుంది. చూడండి, షెల్ ప్లస్ V1 దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రక్చర్. భవిష్యత్తులో ఒక పని జరుగుట అని చెప్పడానికి మనం ఈ షెల్ ప్లస్ V1 యూజ్ చేస్తూ ఉంటాం. ఈ షెల్ గో టు USA నెక్స్ట్ ఇయర్, అతను వచ్చే సంవత్సరం USA వెళ్తాడు. ఈ షెల్ తర్వాత గో అనే V1 యూజ్ చేయండి. V1 అంటే ఏదైనా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. షీ షెల్ స్టడీ PG సూన్. ఆమె పీజీ చదువుతుంది త్వరలో, అంటే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంది త్వరలో అని చెప్పేటప్పుడు ఇక్కడ షెల్ తర్వాత స్టడీ అనే V1ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ షెల్ బి. షెల్ బి అంటే భవిష్యత్తులో ఉండుట. దే షెల్ బి ఫ్రీ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుంచి వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఫ్రీగా ఉంటారు అని చెప్పేటప్పుడు ఇలా షెల్ బి తర్వాత ఫ్రీ అనే యాడ్జెక్టివ్ని మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ద కీ షెల్ బి విత్ యూ. ఆ కీ అనేది నీ దగ్గర ఉంటుంది, నీ వద్ద ఉంటుంది. ఇలా షెల్ బీని మనం భవిష్యత్తులో ఉండుట చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ షెల్ బీ ఇంగ్ ఫామ్. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండటం చెప్పడానికి ఈ షెల్ బీ ఇంగ్ ఫామ్ని మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. ఈ షెల్ బీ వర్కింగ్ నెక్స్ట్ వీక్. అతను వచ్చే వారం పని చేస్తూ ఉంటాడు, అంటే ఆ పని జరుగుతూ ఉంటుంది. ఇట్ షెల్ బి రైనింగ్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంకాలం వర్షం పడుతూ ఉంటుందని చెప్పేటప్పుడు షెల్ బి తర్వాత ఇంగ్ ఫామ్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ షెల్ బి V3. దిస్ ఈజ్ ద పాసివ్ వాయిస్. అంటే ఒక పని చేయబడాలి, జరపబడాలి ఫ్యూచర్లో అని చెప్పేటప్పుడు ఈ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఎప్పుడు కూడా బీ ఫామ్ తర్వాత V3 రావాల్సి ఉంటుంది. V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఈ షెల్ బి సెంట్ టు ద హాస్పిటల్. అతను హాస్పిటల్కి పంపబడాలి, అంటే అతను హాస్పిటల్కి పంపించాలి, అది యాక్టివ్ వాయిస్. అతను హాస్పిటల్కి పంపబడాలనేది పాసివ్ వాయిస్. షెల్ బి తర్వాత ఇక్కడ సెండ్ అనే వెర్బ్ యొక్క V3ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ద రిపోర్ట్ షెల్ బి కరెక్టెడ్. ఆ రిపోర్ట్ అనేది కరెక్ట్ చేయబడాలని చెప్పేటప్పుడు ఈ షెల్ బి V3 మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షెల్ బీతో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ షెల్ బీ అట్ ద బ్యాంక్ ఇన్ 5 minutes. నేను బ్యాంక్ దగ్గర 5 నిమిషాల్లో ఉండాలి. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం స్టార్టింగ్లో సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత షెల్ బీ యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేయడం జరిగింది. ఐ షెల్ బీ అంటే నేను ఉండాలి స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ అంటే నేను బ్యాంక్ దగ్గర 5 నిమిషాల్లో ఉండకూడదు అని చెప్పాలి. ఉండకూడదు అని చెప్పడానికి మనం షాంట్ యూజ్ చేస్తాం. అంటే షెల్ నాట్నే మనం షాంట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. ఐ షాంట్ బి అట్ ద బ్యాంక్ ఇన్ 5 minutes. అంటే నేను బ్యాంక్ దగ్గర 5 నిమిషాల్లో ఉండకూడదు. అంటే ఇవి రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇవి రెండు కూడా స్టేట్మెంట్స్. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా షెల్ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది, తర్వాత సబ్జెక్ట్ రావడం జరుగుతుంది, తర్వాత బి అనేది రావడం జరుగుతుంది. అది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆ కన్స్ట్రక్షన్ అనేది. చూడండి, షెల్ ఐ బీ అట్ ద బ్యాంక్ ఇన్ 5 minutes. నేను 5 నిమిషాల్లో బ్యాంక్ దగ్గర ఉండాలా అని చెప్పి మనం ఇలా పాజిటివ్లో క్వశ్చన్ అడుగు. ఉండాలని చెప్పి అడిగేటప్పుడు షెల్ ఐ బీ రావాల్సి ఉంటుంది. నేను ఉండకూడదా 5 నిమిషాల్లో, అప్పుడు షాంట్ ఐ బీ రావాల్సి ఉంటుంది. అదే నెగిటివ్ క్వశ్చన్. చూడండి, షాంట్ ఐ బీ అట్ ద బ్యాంక్ ఇన్ 5 minutes. నేను బ్యాంక్ దగ్గర 5 నిమిషాల్లో ఉండకూడదా. ఇలా మనం షెల్ బీతో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో ఐ షెల్ బి నేను ఉండాలి, ఐ షాంట్ బి నేను ఉండకూడదు, షెల్ ఐ బి నేను ఉండాలా, షాంట్ ఐ బి నేను ఉండకూడదా. ఇలా మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షెల్ ప్లస్ V1తో స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ అలాగే H/AW వర్డ్స్తో కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ షెల్ గో టు మూవీ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంకాలం నేను మూవీకి వెళ్ళాలి లేదా మూవీకి వెళ్తాను. ఇలా రెండు రకాలుగా ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. షెల్ గో. నెక్స్ట్ ఐ షాంట్ గో టు మూవీ దిస్ ఈవినింగ్. సాయంకాలం నేను మూవీకి వెళ్ళకూడదు. అలా రెండు రకాలుగా మీనింగ్ వస్తుంది. చూడండి, ఐ షాంట్ గో అని అంటే షెల్ ప్లస్ నాట్ ప్లస్ గో. ఆ షెల్ ప్లస్ నాట్ని మనం షాంట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తుంటాం. ఐ షాంట్ గో అంటే నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళను చెప్పి అర్థం వస్తుంది. షెల్ ఐ గో టు మూవీ దిస్ ఈవినింగ్. సాయంకాలం నేను మూవీకి వెళ్ళాలా. షెల్ ఐ గో టు మూవీ, దట్ ఈస్ ద పాజిటివ్ క్వశ్చన్. అదే నెగిటివ్ క్వశ్చన్ అయితే షాంట్ ఐ గో టు మూవీ దిస్ ఈవినింగ్. సాయంకాలం నేను మూవీకి వెళ్ళకూడదా. షాంట్ ఐ గో. షెల్ ఐ గో పాజిటివ్ క్వశ్చన్ అయితే షాంట్ ఐ గో అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. షెల్ ఐ గో అంటే నేను వెళ్ళాలా, షాంట్ ఐ గో అంటే నేను వెళ్ళకూడదా. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు H/AW వర్డ్స్తో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని తీసుకోండి. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి, షెల్ ఐ గో టు మూవీ, అది పాజిటివ్ క్వశ్చన్. దాని ముందు వై యాడ్ చేస్తే వై షెల్ ఐ గో టు మూవీ, నేను మూవీకి ఎందుకు వెళ్ళాలి అని అర్థం రావడం జరుగుతుంది. ఫస్ట్ వై యూజ్ చేసి తర్వాత షెల్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఏదైతే దాన్ని యూజ్ చేసి తర్వాత గో అనే V1 అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. వై షెల్ ఐ గో, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు. చూడండి, వై షాంట్ ఐ గో టు మూవీ, నేను మూవీకి ఎందుకు వెళ్ళకూడదు. వై షెల్ ఐ గో అంటే నేను ఎందుకు వెళ్ళాలి. వై షాంట్ ఐ గో అంటే నేను ఎందుకు వెళ్ళకూడదు. షాంట్ అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వెన్ షెల్ ఐ గో టు మూవీ, నేను ఎప్పుడు మూవీకి వెళ్ళాలి. వెన్ అంటే ఎప్పుడు. వెన్ షెల్ ఐ గో టు మూవీ, నేను ఎప్పుడు వెళ్ళాలి. వెన్ షెల్ ఐ గో, నేను ఎప్పుడు వెళ్ళాలి. ఇలా వస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళకూడదు. వెన్ షాంట్ ఐ గో టు మూవీ, నేను ఎప్పుడు మూవీకి వెళ్ళకూడదు. వెన్ షాంట్ ఐ గో టు మూవీ. చూడండి, వెన్ షాంట్ సబ్జెక్ట్ గో ఇలా రావడం జరిగింది. వెన్ షాంట్ ఐ గో టు మూవీ. నెక్స్ట్ వన్, హూ షెల్ గో టు మూవీ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంకాలం ఎవరు మూవీకి వెళ్తారు. హూ అంటే ఎవరు వెళ్తారు. హూ షెల్ గో టు మూవీ. హూ షాంట్ గో టు మూవీ దిస్ ఈవినింగ్. సాయంకాలం ఎవరు మూవీకి వెళ్ళరు. హూ షాంట్ గో అంటే ఎవరు వెళ్ళరని చెప్పేటప్పుడు ఇలా షాంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాట్ షెల్ ఐ డూ టుమారో, రేపు నేను ఏం చేయాలి. వాట్ షెల్ ఐ డూ టుమారో. వాట్ షెల్ సబ్జెక్ట్ డూ అనే V1. నెక్స్ట్ వేర్ షెల్ హీ బీ నెక్స్ట్ వీక్, వచ్చే వారం అతను ఎక్కడ ఉండాలి లేదా ఎక్కడ ఉంటాడు. వేర్ షెల్ హీ బీ, వేర్ తర్వాత షెల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత బీ వచ్చి ఇలా మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ రావడం జరుగుతుంది. ఇలా చాలా సింపుల్గా మనం H/AW వర్డ్స్తో కూడా షెల్తో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఐ విల్తో షెల్ యూజ్ చేస్తే ఆ షెల్ అనేది ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఐ విల్ అంటే ఫస్ట్ పర్సన్. ఈ ఫస్ట్ పర్సన్తో మనం షెల్ యూజ్ చేసేటప్పుడు ప్రధానంగా ఈ 3 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఇండెఫినిట్ యాక్షన్, అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగకపోవచ్చు. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్లో ఐ విల్ యూజ్ చేసి తర్వాత షెల్ యూజ్ చేసి ఒక యాక్షన్ చెప్పామో ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగకపోవచ్చు. చూడండి, ఐ షెల్ బి దేర్ టుమారో, రేపు నేను అక్కడ ఉంటాను, కానీ అది ఖచ్చితంగా జరగకపోవచ్చు. జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీ షెల్ హెల్ప్ యూ, మేము నీకు సహాయం చేస్తూ ఉంటున్నాం, కానీ ఆ సహాయం చేయడం అనేది చాలా తక్కువగా జరుగుతున్నది, దాదాపు జరిగే అవకాశం లేదని చెప్పి ఇలా ఒక యాక్షన్ ఖచ్చితం కాదని చెప్పేటప్పుడు మనం ఐ విల్తో షెల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఫీలింగ్స్, అనుభూతులు చెప్పేటప్పుడు కూడా మనం ఐ విల్తో షెల్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ షెల్ బి హ్యాపీ టు మీట్ యూ, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. వీ షెల్ బి యాంగ్రీ ఇఫ్ యూ డోంట్ గో, ఇఫ్ యూ డోంట్ గో, నువ్వు వెళ్ళకపోయినట్లయితే మేము చాలా కోపడతాం. ఐ షెల్ బి సాడ్ ఇన్ కేస్ ఈ కమ్స్, అతను వచ్చినట్లయితే నేను విచారంగా ఉంటాను. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఈ కమ్స్, ఇన్ కేస్ అంటే ఒకవేళ అతను వచ్చినట్లయితే నేను విచారంగా ఉంటానని చెప్పి ఇలా షెల్ బి తర్వాత హ్యాపీ, యాంగ్రీ, సాడ్ అనే యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి మన యొక్క ఫీలింగ్స్ని కూడా చెప్పడానికి వీలవుతుంది. థర్డ్ వన్ క్వశ్చన్స్. ప్రశ్నల్లో కూడా మనం ఐ విల్తో షెల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. చూడండి, షెల్ ఐ కాల్ యూ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంకాలం మీకు కాల్ చేయొచ్చా. షెల్ వీ గో టు మూవీ టు నైట్, ఈరోజు నైట్కి మూవీకి వెళ్దామా. అయితే ఇక్కడ ఇవి క్వశ్చన్స్లా కాకుండా ఒక రిక్వెస్ట్ అలాగే ప్రపోజల్స్లా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం, మూవీకి వెళ్దామని చెప్పి మనం ప్రపోజ్ చేస్తాం. అలాంటి సందర్భాల్లో ఈ షెల్ అనేది యూజ్ చేస్తుంటాం. షెల్ వీ గో టు మూవీ టు నైట్, ఆ విధంగా.
షెల్ ఐ టాక్ టు యూ, నీతో మాట్లాడొచ్చా, నీతో మాట్లాడాలని చెప్పి మనం తెలుగుతో ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఆ 2 రకాల అర్థాలు రావడం జరుగుతుంది. ఇలా క్వశ్చన్స్లో మనం ఐ విల్తో షెల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షెల్ని సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్తో యూజ్ చేసినప్పుడు ఆ షెల్ అనేది ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డెఫినెట్ యాక్షన్. అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మన సబ్జెక్టులో యూ కానీ హీ, షీ, ఇట్ ఎనీ సింగిల్ ప్లూరల్ ఉంచినట్లయితే సబ్జెక్టులో వాటి తర్వాత మన షెల్ యూజ్ చేసినట్లయితే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ షెల్ ప్రొవైడ్ మనీ అంటే అతను ఖచ్చితంగా డబ్బు ప్రొవైడ్ చేస్తాడు, సమకూరుస్తాడని చెప్పి దీని యొక్క అర్థం. అలాగే షీ షెల్ గివ్ యూ జాబ్, ఆమె ఖచ్చితంగా జాబ్ ఇస్తుంది షూర్గా అని చెప్పేటప్పుడు ఇలా మనం చెప్తాం. సెకండ్ వన్, కోర్ట్ ఆర్డర్స్, అలాగే రూల్స్, అలాగే ఏదైనా ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్లో కూడా మనం ఎప్పుడు కూడా షెల్ అనేది చూస్తూ ఉంటాం. చూడండి, యూ షెల్ అపియర్ బిఫోర్ ద జడ్జ్, నువ్వు జడ్జి ముందు ఖచ్చితంగా అపియర్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేటప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో మనం షెల్ యూజ్ చేస్తుంటాం. ఈ షాంట్ లీవ్ ద ఆఫీస్ నౌ, ఇప్పుడు అతను ఆఫీస్ వదిలి వెళ్ళకూడదని చెప్పి రూల్స్లో భాగంగా ఇలా చెప్తాం. యూ షెల్ యూస్ బ్లూ పెన్ ఓన్లీ, ఇలా ఎగ్జామ్లో వాటిలో ఇన్స్ట్రక్షన్లో ఖచ్చితంగా చూసే ఉంటాం మనం షెల్ అనేది అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. యూ షెల్ యూస్ బ్లూ పెన్ ఓన్లీ, నువ్వు కేవలం బ్లూ పెన్ మాత్రమే వాడాలని చెప్పి ఇలా ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా మనం షెల్ యూజ్ చేస్తుంటాం. థర్డ్ వన్, కమాండ్స్ అండ్ ఆర్డర్స్, ఎవరికైనా మనం కమాండ్స్ ఆర్డర్స్ ఇష్యూ చేసేటప్పుడు కూడా మనం ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో షెల్ యూజ్ చేస్తుంటాం. యూ షాంట్ స్మోక్ హియర్, ఇక్కడ నువ్వు స్మోక్ చేయరాదు, అదొక నిబంధన, అదొక కమాండ్, ఒక ఆర్డర్ అని చెప్పి ఇలా చెప్పాం. హీ షాంట్ వేకేట్ ద హౌస్ ఇమ్మీడియట్లీ, వెంటనే అతను ఇల్లు ఖాళీ చేయకూడదని చెప్పి ఇలా మనం ఆర్డర్స్ ఇష్యూ చేసేటప్పుడు కూడా షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, అష్యూరెన్స్ అండ్ ప్రామిస్, మనం ఎవరికైనా అష్యూర్ చేసేటప్పుడు ప్రామిస్ చేసేటప్పుడు కూడా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో ఈ షెల్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, హీ షెల్ డూ ఇట్, అతను చేస్తాడు ఖచ్చితంగా, ఐ ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, అతను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మనం అష్యూరెన్స్గా ఇచ్చేటప్పుడు కూడా ఇలా షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. దే షెల్ అసిస్ట్ యూ, అసిస్ట్ అంటే సాయం చేయడం, దే షెల్ అసిస్ట్ యూ, వాళ్ళు నీకు సాయం చేస్తారు, నాది హామీ అని చెప్పి ఇలా అంటాం. నెక్స్ట్, షీ షెల్ టాక్ టు యూ, ఆమె నీతో మాట్లాడుతుందని చెప్పి ఖచ్చితంగా నాది అభయం, నాది గ్యారంటీ అని చెప్పేటప్పుడు ఇలా మనం అష్యూరెన్సెస్ ప్రామిసెస్ చెప్పేటప్పుడు కూడా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో షెల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చాలా ఈజీగా గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్లయితే, ఇంగ్లీష్ నేర్చుకోవడమే మీ లక్ష్యమైనట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ వెంకట అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తద్వారా ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, కీప్ లెర్నింగ్.